ఎంకరేజ్ చేసేదాని కొరకని ప్రతి మీటింగ్లో పంపించేవారు. అలానే బయటికి ఎక్కడికన్నా సువార్త మీటింగ్కి వెళ్ళినప్పుడు, మన కంపెనీలో మీటింగ్ పెట్టినప్పుడు అందరి దగ్గర బైబిల్ ఉండదు కనుక అక్కడ మనం ఏం చేస్తామంటే బైబిల్ని ప్రోత్సహిస్తూ కొనండి అని చెప్పడానికి పాడతాం. మన వాళ్ళందరి ఇళ్లలో చదివే తక్కువ కానీ 10 బైబిళ్ళు ఉన్నాయి. ఏ వెర్షన్ వస్తే ఆ వెర్షన్ కొనుక్కుంటున్నాం కదండి. మరి మీరేమో నా ఇంట్లో చాలా ఉంటాయి, కొనటమే తప్పితే చదివే తక్కువను బైబిళ్ళు ఎక్కువను, అమ్ముడు ఎక్కువ అవుతుంది. బైబిల్ సొసైటీ వాళ్ళు కూడా చెప్తున్నారు సేల్స్ బాగానే ఉన్నాయట, కాకపోతే చదివేవాళ్ళు మాత్రం. కనుక ఈ దినాల్లో బైబిల్ ఎక్కడ తక్కువ లేదు కనుక ప్రతి మీటింగ్కి ముందు ఇది మ్యాండేటరీ కాదు, పాడటం తప్పు అని కాదు, కానీ మన టైమును కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదాము. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాము. నాతో కలిసి చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. 9వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. 9 పేతురు మొదటి పత్రిక 2:9 చదవండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం చదువుకున్నటువంటి 2 వాక్యాల్లో ఒక మాట ఉంది. అది ఏంటంటే 5వ వచనములో పరిశుద్ధ యాజకులు, 9వ వచనంలో ఒక మాట ఉంది రాజులైన యాజక సమూహం. పరిశుద్ధ యాజకులు లేదంటే రాజులైన యాజకులు. మనము ఆరాధన వర్తమానంలో ఏం చూస్తామంటే పాత నిబంధనలో ఉండేటువంటి అహరోను ఆయన కుమారులైనటువంటి ఎలియాజరు, ఈతామారు ఆయన కుమారుడైనటువంటి ఫీనిహాసు, తర్వాత ఏలీ వరకు ఉండేటువంటి యాజకులు వాళ్ళ బాధ్యతలు చూసాం. ఆ తరువాత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యాజకుడిగా మనం చూసాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా యాజకుడిగా ఆయన చేసిన ప్రార్థన మనం చూస్తాం. యాజకుని యొక్క బాధ్యతల్లో ఒక బాధ్యత ఏంటి? ప్రార్థన, విజ్ఞాపనలు చేయటం. కనుక 17వ అధ్యాయంలో సుదీర్ఘమైన విజ్ఞాపన చేసినాడని ఆయన కొరకు ప్రార్థన చేశాడు, శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు, ఏర్పరచబడబోయి సంఘాల కొరకు, మనలాంటి విశ్వాసుల కొరకు కూడా ప్రార్థన ఉంది అక్కడ. ఎందుకంటే ఆయన యాజకుడు గనక ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన యాజకుడు గనక ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమని చదువుతూ వచ్చాం మనం. సో పాత నిబంధన కాలంలో ఉండే యాజకులు వాళ్ళ బాధ్యతలు చూసాం. యేసు ప్రభువారు యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా, గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన బాధ్యతలు చూసాం. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి పేతురు మనల్ని ఏమంటున్నాడు? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. 9వ వచనంలోనేమో రాజులైన. ఇప్పుడు యాజకులు ఎవరు? సో పాత నిబంధన కాలంలో అహరోను వంశీయులు, లేవి వంశీయులు. యేసు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడు. ఈ రోజున ఎవరో యాజకులు? రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కూడా అందరం చదువుతాం. ప్రకటన 1:6 చదవగలిగిన వారందరూ కూడా చదవండి నాతో పాటు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి
మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునగాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎవరు యాజకులు ఇప్పుడు అంటే, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడ్డారో, ఏమన్నాడు, తన రక్తము వలన మన పాపముల నుండి మనం విడిపించి ఆయన మనలను, ఆ మాట గమనించండి, మనలను తన తండ్రియగు దేవునికి రాజ్యముగాను యాజకులుగా చేశాడు. నేను ఒక పాట పాడిద్దాం అనుకున్నాను కానీ రాగాలు మారిపోతాయేమని పాడలేదు. అది ఏంటంటే, ప్రధాన యాజకుడు యాజక ధర్మము నెరిగి సేవను అనుసరించుడు అనే పాట ఉండి, ప్రధాన యాజకుడు మన ప్రభు వేసే యాజకులము మనమే అని ఉంటుంది ఆ పాటలో. యాజక ధర్మము నెరిగి అనే పాట. ఇప్పుడు ఇక్కడ రాస్తాడు, తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, ఏముంది అక్కడ, యాజకులుగా మనలను చేసినాడు. అలానే 5వ అధ్యాయంలో ఏముంది చూడండి. 5వ అధ్యాయంలో మనము గమనిస్తూ వస్తే 9, 10 వచనాలు అన్నీ ఉన్నాయి కానీ అంతా చదవక్కర్లేదు, నేను చదువుతాను. మధ్యలో చివరిలో చదువుతాను చూడండి. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం మధ్యలో ఏముందంటే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని, ఏముంది అక్కడ, వారిని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. సో ప్రకటన 1:6 ప్రకారం, లేదు ప్రకటన 5:9 ప్రకారం, 10 వచనాల ప్రకారం మనమందరము ఎవరము, అందరం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కాదు, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడ్డారో, శుద్ధి చేయబడ్డారో, రక్షించబడ్డారో, ఆయన బిడ్డలైనారో వారందరూ కూడా యాజకులే కొత్త నిబంధన ప్రకారం. ఇది కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఏదో పాస్టర్లో సేవకులే యాజకులని, మిగిలినటువంటి వారు కాదని కొంతమంది వాదిస్తారు. సరే, ఆ వాదాల జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ నేను చదివినటువంటి ఈ ప్రకటన 1:6, 5, 9, 10 వచనాల ప్రకారము రక్షించబడినటువంటి వారందరూ ఎవరు, యాజకులమై ఉన్నాం. ఎందుకు యాజకులు మనము, అక్కడ పేతురు కూడా రాశాడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశీలను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచ వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను, రాజులైన మనం అందరము కూడా యాజక సమూహం అని చెబుతూ 5వ వచనంలో ఒక మాట రాశాడు పేతురు. ఏమని చదివాం, ఎందుకు యాజకులు మనము, అర్థం అవలేదా? అక్కడ రాస్తాడు, ఆత్మ సంబంధమైన, ఏమండి అర్థమై, అందరి బైబిల్లో ఉంది కదా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించే యాజకులు. పాత నిబంధన కాలంలో యాజకులు ఏమర్పించేవారు, బలులు అర్పించేవారు. నేను చెప్పిన 5 బలులు, అది సమాధాన బలే కానీ, నైవేద్య బలే కానీ, లేదంటే దహన బలే కానీ, పాప పరిహారార్థ బలి, అపరాధ వాళ్ళు యానిమల్స్ని అర్పించేవారు. ఒక దూడను తేవాలి, కోడి దూడను తేవాలి, ఒక గొవ్వను తేవాలి. అది తేకపోతే నైవేద్య బలిలో లేదా పిండి తేవాలి, తేనె తేవాలి, ఉప్పు తేవాలి, ఇలా ఏవో రకరకాల అవన్నీ, ఈ నైవేద్యాలు ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో ఉండే బలులు. ఇప్పుడు మనము మనము యాజకులం కదా, మనమే బలి అర్పించాలి. చెప్పండి, ఆత్మ సంబంధమైన బలు ఏమిటవి? అవి జస్ట్ 2-3 వచనాలు చదివించి బలులు అర్పించే వారికి ఉండవలసిన లక్షణాల గురించి నేను ఈ సమయం కొద్దిగా మాట్లాడతా.
మనం ఇప్పుడు మొదటి పాఠం ఏంటి అంటే, రక్షించబడినటువంటి వారు, రొట్టెలో ఏకీపిస్తున్న వారు, ఆరాధిస్తున్నటువంటి వారు అందరూ ఎవరు? యాజకులం, పరిశుద్ధమైన యాజకులము. యెషయా గ్రంథంలో చూడండి, ఒక ప్రవచనమే ఉంది మన గురించి. యెషయా గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, మరి మనం అందరము కూడా అని అంటాండి, ఆయన రాస్తూ ఏమని రాస్తాడు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం. చదవండి. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. ఇది ప్రవచనం, ఇది ముందుగా చెప్పబడిన మాట. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. ఇది యేసు ప్రభువులో నెరవేర్చబడిన కారణము చేత పేతురు మనల్ని ఏం చెప్పాడంటే, మనమందరము కూడా పరిశుద్ధమైన యాజకులము. ఎందుకు యాజకులమై అంటే, మనం ఏం చేయాలటండి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఇప్పుడు మనం అర్పిస్తున్నామా లేదా? అర్పిస్తూ ఉన్నాం. ఏం బలులు అర్పిస్తున్నాం? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. నిజమే, యాజకులు మనందరం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి, అదే బలి అంటే స్తుతియాగము చేయుదము అనగా ఒప్పుకొనుచు. సో మనం ఏం అర్పిస్తున్నాం అంటే ఏంటి? సో ఆత్మ సంబంధమైన బలుల్లో ఒకటేంటంటే, మనం అందరికీ అర్థం అవ్వాలి. నాకు తెలిసి మరి కొంచెం వివనాలే అంటే, సమరశ్రీ అక్కయ్య గురించి చెప్తే అందరికి అర్థమైపోద్ది, అవి మనం విన్న కథలు కనుక. కానీ ఇది కొంచెం గ్రహిస్తే ఇదేం పెద్ద కష్టం కాదు, వేరే భాష కాదు. ఇక్కడ అంటాడు, మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేస్తాము అది అని చెప్తూ ఏమంటాడంటే, మనము జిహ్వా ఫలము అర్పిస్తున్నామంట. అంటే ఏంటి? నోటితో మనము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన బలుల్లో ఇది ఒక బలి అనుకోండి. ఒకప్పుడు ఇదే నోటితోటి కాని మాటలు, కాని పాటలు, లేదా రకరకాల అవన్నీ మనం చెప్పుకోకర్లే. ఇప్పుడు మనము పరిశుద్ధల యాజకులం అయిన తర్వాత ఏమనిపిస్తున్నామయ్యా అంటే జిహ్వా ఫలము. కనుకనే అందరూ ఆరాధన చేస్తానికి టైం ఇస్తున్నారు, గంట సేపు. మన యాజకులు ఏం చేయాలంటే జిహ్వా ఫలం అనేటువంటిది ఈ నోటుతో అర్పించాలి. ఇక్కడే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ప్రతిరోజు కూడా. జవర్దాన్ ఖాన్ గారు చెప్తారు, ఆయన ఒకసారి విన్నాను, ఆయన 4 గంటలు వేసి 2 గంటలు ప్రభువును ఆరాధిస్తారట. ప్రార్థన కాదు. 2 hours షిప్లో వెళ్ళినప్పుడు కూడా 2 గంటలు ప్రభువుని ఆరాధన చేస్తారట. కనుక మనం అందరము కూడా అనుదినము మన అర్పణ ఏంటంటే యాజకులంగా ఏం చేయాలి? జిహ్వా ఫలం అనేటువంటిది అర్పించాలి అని చెప్పాడు. ఇంకొక అర్పణ ఏముంది చెప్పండి ఎవరైనా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. తెలుసు, మనందరికీ తెలిసిందే, కాకపోతే ఆ టైంకి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇక్కడ ఒక అర్పణ ఉంది. చదవండి మొదటి వచనం. సహోదరులారా, నెమ్మదితో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను. సో రెండోదిగా ఏమి సమర్పిస్తున్నామండి? అర్థం చేసుకోండి, మనమందరము పరిశుద్ధమైన యాజకులము. మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఆ ఆత్మ సంబంధమైన బలుల్లో ఒక బలి ఏం చెప్పుకున్నామంటే జిహ్వా ఫలము. రెండోదిగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే సజీవ యాగముగా మీ ఎలాగ అర్పించాము? శరీరం అర్పించడం ఏంటి? ఇస్సాకులాగా ఏమన్నా బలి ఇవ్వాలా? యేసుప్రభులాగా సిలువ ఎక్కాలా? కాదు. ఒకప్పుడు ఈ శరీరము మనం ఎరిగినట్లుగా అనేకమైనటువంటి ఇచ్ఛలు, కోరికలు. ఈ శరీరంలో
ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సరే, యవనస్తులు ఒకటే కాదు, అవునా కదా, యవనస్తులు ఒకటే కాదు, ఏ వయసులో ఉన్న వారికైనా సరే ఈ శరీర సంబంధమైనటువంటి ఇచ్ఛలు, కోరికలు, అది శరీరం ఆశ ఉండొచ్చు, నేత్రాశ ఉండొచ్చు, దేవుడమ్మ ఉండొచ్చు, ధనాపేక్ష ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, ఈ శరీరం కొరకైనటువంటి రకరకాలైనటువంటి ఇచ్ఛలు మనం ఎరుగుదాం. ఆ అవ్వనుకుందంట అది చూపునకు రమ్యమైనది, అందమైనది, తర్వాత అది వివేకమునిచ్చు, అది వివేకమునిచ్చేది. ఆకాన్ అనుకున్నాడంట దాన్ని చూసేటప్పటికి నేను చూశాను, ఆశించాను, తెచ్చి దాచుకున్నాను అంటాడు. చదవలేదా యెహోషువ 7వ అధ్యాయంలో? అక్కర్లే, ఆయన చూశాడంట, కన్ను చూసి ఏం చేశాడు, ఆశించాడట, ఆశించి ఏం చేశాడు, దాచుకున్నాడు. ఇది మన యొక్క శరీరం. అయితే ఇప్పుడు శరీరములను సమర్పించండి అని ఎందుకు రాశాడంటే, గలతీ పత్రికలో ఆయన రాస్తూ చదువుదాం ఆ మాట. 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయములో ఇక్కడ దేవుని బిడల గురించి, మన శరీరాల గురించి అపోస్తులైన పౌలు చాలా మంచి మాట రాశాడు. 23, 24 గలతీ 5. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు, అది జాగ్రత్తగా వినండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును ఇచ్ఛలతోనూ దురాశలతోనూ, అదండి సజీవయాగముగా మన శరీరాలను అర్పించుకోవడం అంటే, ఈ శరీరంలో ఏముండేవి ఇది వరకు? అక్కడున్నాయి, అక్కడుండే పదమే ఇచ్ఛలు దురాశలు. ఇప్పుడు ఎంతమంది ఎన్ని చోట్ల ఉన్నారు? టీవీల దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు, సినిమాల దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు, క్రికెట్ మ్యాచ్ దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి ఎంజాయ్మెంట్స్, అమ్యూజ్మెంట్స్, ఎంటర్టైన్మెంట్స్, సెలవులు కదా. ఇటువంటి ఆశలు, కోరికలు మనకు లేవా? ఉంటాయి. కానీ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ కనుక సజీవయాగముగా మనం ఏం చేసాము, ఈ శరీరాన్ని దేవునికి అని అర్పించుకున్నాం. ఈ శరీరంతో, ఈ కంటితో దేవునికి మాటలు, దేవునికి సంబంధించినవి చూస్తాను, ఈ నోటితో దేవుని మాటలు మాట్లాడతాను, ఈ చెవులతో దేవుని మాటలు వింటాను అని ఎప్పుడైతే సమర్పించుకున్నామో, మనం ఏమి సమర్పించినట్టు? సజీవయాగముగా మీ శరీరములను. సో మొట్టమొదటేమో ఈ నోటును సమర్పించి, నోటితో ఏం చేస్తున్నాం మనము? జిహ్వా ఫలము, లేకపోతే ఎటువంటి మాటలు వచ్చినో కదండి. చూడండి, బస్సులో వెళ్ళినప్పుడు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వాడు నోరు ఇప్పితే చాలు. కానీ దేవునికి నోరు అర్పించేసాం కనుక అటువంటి మాటలు మన నోటంట రాకూడదు, రావు, అంతే. వస్తున్నాయంటే వాళ్ళు ఇంకా అర్పించలే. ఎందుకంటే మనం పరిశుద్ధ యాజకులం. రెండోది ఏం అర్పించాము? శరీరాన్ని అర్పించాం కనుక ఈ శరీరం యొక్క ఇచ్ఛలు, కోరికలు, చిన్నోళ్ళు అనుకోకండి, పలానోళ్ళు అనుకోకండి, ఏ వయసులో ఉన్నవాళ్ళైనా సరే. అరవిందం గారు చెప్తుండేవాడు, ఎల్డర్లీ పీపుల్ ఆర్ రెస్పెక్టబుల్, అట్ ద సేమ్ టైం దే ఆర్ సస్పెక్టబుల్ అనేవాడు. అర్థమైందా మీకు? ఎల్డర్లీ పీపుల్ ఆర్ రెస్పెక్టబుల్, అట్ ద సేమ్ టైం దే ఆర్ సస్పెక్టబుల్. అంటే ఏంటి? పెద్దోళ్ళు గౌరవించడం కానీ పూర్తిగా నమ్మొద్దాళ్ళని అనేవాడు ఆయన. అంటే ఏమి? ఏ వయసులో ఉన్నప్పటికీ ఈ శరీరం అనేది ఏం చేద్ది? పనిచేస్తుంది. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? సజీవ యాగముగా అర్పించుకున్నాం కనుక మనము పరిశుద్ధ యాజకులం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ పౌలు ఒక మాట అన్నాడు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఇదేంటండి? దేవునికి ఇష్టమైన యాగం ఏంటంట? వస్తువులు యాగం ఎందుకు అవుతాయండి? మీరు పంపిన వస్తువులు పుచ్చుకున్నాను,
నా అవసరతలు తీర్చుకున్నాను, నా అక్కర తీరింది, అది దేవునికి సువాసన అంటున్నాడు. బలి అంటే సువాసన ఇచ్చేదే కదా. మనం అక్కడ చదువుతాం కదా, ఏమిటంటే లేవీ కాండంలో అంటాడు మనోహరమైన సువాసన. ఏంటంటే చక్కటి పదం ఉంటుంది అక్కడ లేవీ కాండంలో. ఆ బలి గురించి, దహన బలి గురించి రాస్తూ మొదటి అధ్యాయంలో యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని ఉంటుంది. ఎక్కడది? యెహోవాకు ఇంపైన, ఆ చివరి 13వ వచనం చివరిలో ఉంది. యెహోవాకు ఇంపైన, లేదా లేవి 1:13లో తప్పు చెప్పానా? యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. అటువంటి పదం ఇప్పుడు దేనికి వాడాడు ఇక్కడ పౌలు అంటే వస్తువులకు వాడాడు. అంటే నేను చెప్పేది వినండి, వదిలేయండి బైబిలు. మనం ఇచ్చే అర్పణలు కూడా దేవునికి పరిశుద్ధమైన, అర్థమలే, పరిశుద్ధ యాజకులు ఏం చేయాలి? మొట్టమొదట జిహ్వాఫలం అర్పిస్తున్నాం, తర్వాత శరీరాన్ని అర్పించాం, మూడోది ఏం అర్పిస్తున్నాం? మనకుండే వస్తువులు, మనకుండే డబ్బులు, ఎంత ఎవరి స్టాండర్డ్లో వాళ్ళు, ఎవరికి తోచినట్లుగా. ఇది కూడా దేవునికి ఏంటంట? ఇష్టమైన యాగం, బలవంతంగా కాకుండా. సో ఈ విధముగా ఇంకా చెప్పొచ్చు, ఉపకారం చేయండి, ధర్మం చేయండి, అక్కడ అంటాడు ఆతిథ్యం మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా ఏంటంట? అయ్యి బాబు ఎవ్వరు మాట్లాడలే. దేవునికి పరిశుద్ధ యాజకులు అర్పించేటువంటి అర్పణలు. పాత నిబంధన కాలంలో యాజకులు ఏ విధంగా, ప్రధాన యాజకుడు ఏం అర్పించాడో, యేసు ప్రభు వారు తన శరీరాన్ని ఏ విధంగా అర్పించారో, ఈ రోజున మన జిహ్వాఫలం అర్పిస్తున్నాం, శరీరంతో దేవుణ్ణి సంతోషపెడుతున్నాం. మనం ఇచ్చే వస్తువులను బట్టి కూడా దేవుణ్ణి. ఎందుకయ్యా ఇవన్నీనంటే మనం అందరము ఎవరము? పరిశుద్ధమైన యాజకులం, అది మర్చిపోవద్దు. మనం అందరము ఎవరము? ఇప్పుడు క్లుప్తంగా కొన్ని మాటలు. ఈ పరిశుద్ధమైనటువంటి యాజకులకి ఏ లక్షణాలు ఉండాలి? ఇంతసేపు బాగానే ఉంది, మనందరం యాజకులం, అనుమానం లేదు. ఈ పరిశుద్ధమైనటువంటి యాజకులకు ఏ లక్షణాలు ఉండాలి? ఎవరిని మాదిరిగా తీసుకుందాం? అహరోనా యేసుప్రభునా? యేసుప్రభునే తీసుకుందాం. అహరోన్ వద్దు. అహరోన్ ఇన్ని చేశాడు, దూరం చేశాడు కదండి. మనం ఇక అవన్నీ యేసు ప్రభు ఎవరని చెప్పుకున్నాం మనము? మన ప్రధాన యాజకుడు అని చెప్పుకున్నాం కదా. యేసు ప్రభు మన ప్రధాన యాజకుడైతే ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు ఎవరికి ఉండాలి? పరిశుద్ధ యాజకులకు కూడా ఉండాలి, పరిచర్య చేసేటువంటి వారికి కూడా ఉండాలి, దేవుని సేవ చేసేటువంటి వారికి కూడా ఉండాలి. అది చిన్న పనో పెద్ద పని. దేవుని సేవ అంటే ఇక్కడ బోధించడమే కాదు సుమా, మందిరంలో చేసే ప్రతి చిన్న పని కూడా మనం యాజకులు కనుక చేస్తున్నాం. లేకపోతే ఇక్కడికి వచ్చి పని చేయవలసిన పని ఈ చాపలు వేయటమో, మందిరం తొడవటమో, మైకు పెట్టడమో, లేకపోతే ఇంకోటో ఇవన్నీ యాజకులంగా, పరిశుద్ధ యాజకులంగా మన అర్పణలవి, మన బలులవి. ఇటువంటి వారికి ఏమి లక్షణం ఉండాలంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో కొన్ని చదివాం కదా. రండి వాటిని చూద్దాం. మొట్టమొదట హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన ప్రధాన యాజకుడు, మనము పరిశుద్ధ యాజకులం. నాకు వినపడేటట్టు గట్టిగా చెప్పండి, పర్లేదు. ఆయన ప్రధాన యాజకుడు, మనము పరిశుద్ధ యాజకులం. ఆయనకి ఏమి లక్షణం ఉందని చదివాము ఇందాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒక లక్షణం చెబుదాం. 17వ వచనం మరలా చదువుతారు. కావున పాపములకు, ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై చదువు. దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. సో యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా ఆయనకు ఉండే లక్షణం ఏంటండి? కనికరము, కనికరం అంటే ఏంటి? కంపాషన్ అంటారు ఇంగ్లీష్లో, లేదా మెర్సీ అంటారు, లేదా ప్రేమ అనండి. సో ఇప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడి కనుక ఆయనకి ఏముంది? కనికరము ఉంది. ఉదాహరణ చెప్తాను వినండి. సమరయ స్త్రీ, ఆమె గురించి ఏం రాయబడిందంటే అక్రమమైనటువంటి జీవితం,
5 భర్తలని ఉంది. ఇప్పుడు ఉన్నవాడు కూడా కాదంట. ఏమని పిలిచాడో తెలుసామని? అమ్మా. అదేంటి 5 భర్తలు ఉన్న వాళ్ళని అమ్మని ఎందుకు పిలుస్తాం? ఏనో వసేనో అవతల పావేనో వగైరా వగైరా ఏవో పదాలు ఉంటాయి కదా. మరి అలా ఎందుకు పిలవాలి? అలా ఎందుకు పిలిచాడు? ఆమె అసలు నలుగురిలోకి వస్తాకే భయపడి ఎవరు మధ్యాహ్నం పూట నీళ్ళకు వస్తే ఆమెను పిలుస్తా. అందుకే ఆమె అంత తేలికమైన మనిషి కాదు. వాదం పెట్టుకుంది. నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అంది. మెస్సియా వస్తాడని మాకు తెలుసు అంది. మేము ఆరాధన చేస్తున్నాం అందా లేదా? అంది. మా పితరులు ఈ పర్వతమందు ఇన్ని వాదాలు పెట్టుకుంటే కోపగించుకోకుండా తోలు వేయకుండా నీతోటి నాకేంటి పని, నీకు కాకపోతే ఇంకొకరు చెప్పుకుంటాను అందు నేనైతే. కానీ ఆయన అలాగన్నాడా? అలా. అమ్మా నా ఒక్కసారి నా మాట విను, ఒక కాలం వస్తుంది. ఏమి తల్లి అని ఎందుకు పిలిచాడు? ఎవరైనా కనికరము కలిగిన దేవుడు కాబట్టి. మళ్ళీ పదం మార్చకండి. కనికరము కలిగినటువంటి ప్రధాన యాజకుడు. ఆయన కనికరము కలిగినటువంటి వాడు గనక అంత క్రమమైనటువంటి జీవితం అంటే అపవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి స్త్రీని కూడా ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉంటుండగా పట్టబడింది. రండి, యోహాను సువార్త మీరు చెప్పితేనేమో త్వరగా వెళ్ళిపోద్ది, చెప్పకపోతే లేట్ అవుద్ది. అది మీ చేతిలోనే ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి మనం ఏం చూస్తామంటే, ఆమె 3వ వచనంలో ఉంది. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి. సో ఆమె వ్యభిచారం చేస్తూ ఉంటుండగా పట్టబడితే సొంత తండ్రి కూడా దగ్గరికి రాడు. ఒకవేళ తర్వాత ఎవరన్నా పట్టుకుని ఎమ్మెల్యేనో ఎంపీలనో రాజకీయ నాయకులను పట్టుకుని ఏదైనా తప్పేస్తే కోర్టుకు వెళ్తే తెప్పేస్తాడేమో, కానీ ఓపెన్గా ఎదురుగుండా మాత్రం, ఎందుకంటే వస్తే ఇలా పెంచావేంట్రా బాబు అని తిడతారు. అయితే ఇప్పుడు మనము 10వ వచనం చదువుతాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరూ నీకు శిక్ష విధింపలేదా? నేనును నీకు శిక్ష విధింపను. ఏమని పిలిచాడు? అమ్మా. యేసు ప్రభువారు కనికరం కలిగినటువంటి ఎవరి మీద అని అంటే ఎవరి మీద అండి? పాపాత్మ. అలానే మీరు ఇంకా వాక్యంలోకి వెళ్ళి చూసేటప్పటికి యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త ఇక్కడ మరియ అని ఒక ఆవిడ కనపడద్ది. ఆమె మగ్దలేనే మరియా. ఆమె 8 దెయ్యాలు వల్లగొట్టుకున్నటువంటి ఆమె. ఇటువంటి ఆమెను గురించి అక్కడ 15వ వచనములో 8:15 యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరివిడి? మగ్దలేనే మరియా, దెయ్యాలు వదిలిపోయినటువంటి మరియా. సో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం ముందు పట్టబడిన వాళ్ళు ఉన్నారు, క్రమమైనటువంటి జీవితం లేనటువంటి వారు ఉన్నారు, తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు. ఈ విధముగా దేవుని వాక్యంలో మనము గమనిస్తూ వచ్చినప్పుడు మార్కు సువార్త 9, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో మనం ఏం చూస్తున్నాము అంటే, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఎందుకు చెప్పుకున్నాం ఇవన్నీనంటే, ఎవరండి అయినా కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరము? మనము పరిశుద్ధమైనటువంటి యాజకులమే. మన యొక్క యాటిట్యూడ్ ఏంటి? మన యాటిట్యూడ్ ఎలాగున్నాం? వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఆవిడ సేవ చేయటం, ఈవిడ వెళ్తాం, ఈవిడ బైబిల్ స్టడీ తీసుకోవడం, ఆవిడ సండే స్కూల్ చెప్పడం, ఆడు బోధ చేయటం, ఈడు స్టేజ్ మీద కూర్చోవడం ఏంటి? ఇవన్నీ కనికరంతో చెప్పే మాటలే కదా? కాదు, అసూయతో చెప్పాయి. ఇవన్నీ కనికరం. వాళ్ళని ద్వేషించడం, వీళ్ళని ద్వేషించడం. నేను మాత్రం ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నాను, నేను బల్ల అందించకూడదా, నేను వాక్యం చెప్పకూడదా, నేను పాటలు పాడకూడదా? అరే మరి ఎలాగవుతాం మనం? యాజకులం ఎలా అవుతాం? పరిశుద్ధ యాజకులం ఎలా అవుతాం? ఆయనేమో అందరినీ ప్రేమించాడు, తప్పు చేసిన వాళ్ళు ప్రేమించాడు. మనమేమో
ఒక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత ఇంతమంది వెళ్ళిపోయారని చెప్పుకుంటారు చాలా చోట్ల సేవకులు ఏంటంటే నేను వెళ్ళిన తర్వాత 4 కుటుంబాలే వెళ్ళిపోయినాయి అంటున్నాడు మొన్న. అంటే అంతకుముందు ఎంతమందిని ఎలగొట్టారో తెలియదు. సో ఇది కనికరం కలిగినటువంటి ప్రధాన యాజకుడి శిష్యులమైనటువంటి మనం, పరిశుద్ధమైనటువంటి ప్రధాన యాజకులుగా ఉండవలసిన మనం ఎవరి మీద కనికరం చూపిస్తున్నాం? తిట్టినోళ్ళ మీద, కొట్టినోళ్ళ మీద, లేకపోతే ఏదైనా తప్పు పని చేసేవాళ్ళ మీద, సరిగ్గా ప్రవర్తించినటువంటి వాళ్ళ మీద ఎవరు మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం? మన యేసు ప్రభువు ఎవరండైనా కనికరము కలిగిన. సో ఎవరెవరిని ద్వేషించామో ఒక్కసారి ప్రభు వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగుదాం. మనము యాజకులం, పరిశుద్ధమైన యాజకులం, దేవుని పని చేయవలసిన వారం. నేను ఏలూరులో ఒకసారి పెద్ద ఆయన ఇప్పుడుగా చాలా కాలం క్రితం ప్రార్థనకు రాకపోతుంటే నేను సుందర్ సింగ్ గారు కూడా వెళ్ళాను, ఆయన పెద్ద ఆయన కూడా వెళ్ళాను. ఆయన అడుగాడు, ఏమండి ఎందుకు వెళ్ళట్లేదండి అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. ఇక్కడ ఎవరు అభ్యంతర పడతారో నాకు తెలియదు కానీ వాస్తవమే చెప్తున్నా. అక్కడ బల్లందించి వాళ్ళందరూ సర్టిఫికేట్లు ఎస్సీలని ఉన్నాయి, నేను ప్రార్థనకు రానండి అన్నాడు. ఎవరికి నష్టం? నీకే నష్టం. మనం కనికరం కలిగిన వాళ్ళం వాళ్ళ పిల్లల గురించి చూస్తాం, వాళ్ళ తండ్రి గురించి చూస్తాం, వాళ్ళ కులం గురించి చూస్తాం, వాళ్ళ మతం గురించి చూస్తాం, వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు చూసి ఎలా ప్రధాన యాజకులు మనం ఏమి చేసి మన ప్రధాన యాజకుడు ఎవరంట? కనికరం కలిగి. లేకపోతే పేతుర్ని ఎందుకు వాడుకుంటాడో? వాడు గోసు పెట్టుకోవడం, వాడికి షూట్ వేసుకోవడం రాదు, టై కట్టుకోవడం రాదు, షూ వేసుకోవడం రాదు. వచ్చా పేదరికి? రాదు. షూ వేసుకోవడం వచ్చా? టై కట్టుకోవడం వచ్చా? లేకపోతే గడ్డం పెంచుకోవడం అని వచ్చా మనలాగా? అసలు ఈ మధ్యన అంతా గడ్డాల బోధకులు కదా. మరి ఏ క్వాలిఫికేషన్ ఉంది? ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. నువ్వెవరు? దేవుడు చేర్చుకుని దేవుడు వాడుకుంటే మనల్ని కాదంటానికి, మనం తృణీకరించడానికి. మనం పరిశుద్ధమైనటువంటి యాజకులం, కనికరం కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. ప్రేమ కలిగిన ఎన్ని మాటలైనా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఆయన ఏ విధాలుగా చేర్చుకుంటూ వచ్చాడు, ఎవరి మీద కనికరపడుతూ వచ్చాడు. ఆకలి ఉన్న వారి మీద కనికరపడ్డాడు, కాపరు లేనటువంటి వారి మీద కనికరపడ్డాడు. మనము కనికరం కలిగినటువంటి ప్రధాన యాజకులం. ఎటువంటి సేవ చేస్తున్నాం సంఘానికి? యాజకులమై ఉండి సంఘం విషయమై మన అభిప్రాయం ఏంటి? వాళ్ళ విషయమై, వీళ్ళ విషయమై, పరిచారకుల విషయమై, పెద్దల విషయమై, సేవకుల విషయమై, లేదా మిగిలిన వారి విషయమై కనికరం కలిగినటువంటి యాజకులంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ కలిగినటువంటి వారముగా, కృప కలిగినటువంటి మెర్సీ కనుక అది చూపి ఆయన కనికరం కలిగినటువంటి కనుకని అక్కడ అంటాడు, ఆయన మన బలహీనతలు ఎరగనివాడు ఆడు. ఏమండి, బైబిల్లో ఎక్కడైనా ఇస్కరియోతు గురించి మిగిలిన 11 మంది శిష్యులకు ఎప్పుడైనా చెప్పాడా? ఆయన వెళ్ళిపోయేటంత వరకు, అప్పగించేటంత వరకు వాడు మంచోడు కాదు, వాడితో జాగ్రత్తగా ఉండండి అని ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఈ బైబిల్ ఏ వచనమైనా ఉందా? లేదు. నేను 50-60 సార్లు చదివాను కానీ నాకు ఎక్కడా కనపడలే. మరి మనం ఆయన ప్రధాన యాజకుడే, ఆయన ఏమో తప్పు చేసినోడిని, తప్పు చేస్తాడని తెలిసినోడిని కూడా ఎవరికే వెల్లడపరచలేదే. మరి మనము ప్రతి ఓన్లీ ఎక్స్పోజ్ చేయటమే. ఎలా యాజకులం అవుతాం మనం? యాజకులు కాకపోతే ఎలా వారసులం అవుతాం మనం? ఆయన మనల్ని రక్తం పెట్టి కొనుక్కున్నది ఎందుకు అంటే పరిశుద్ధ యాజకులుగా ఉండేదాని కొరకై అనేటువంటిది మనం చూస్తున్నాం. రెండోది ఏం చదివారండి అక్కడ? మర్చిపోయారు. నమ్మకం. మళ్ళీ చదువుదామా పోనీ? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం చదివాము? కనికరమును. ఆయన కనికరము కలిగినటువంటి ప్రధాన యాజకుడు అంటానికి ఉదాహరణలు 2-3 చెప్పాను. ఆయన రెండోది ఏముందండి ఆయనలో? నమ్మకమైనటువంటి వాడు. ఏంటి నమ్మకమైన వాడంటే ఏంటి? ఆయన నమ్మకమైన వాడు అంటానికి అర్థం ఏంటి అంటే, ఆయన ఈ లోకంలో ఉండగా ఒక మాట చెప్పాడు, నా తండ్రి నాకు ఏ పని అప్పగించాడో ఆ పనిని అది తప్పితే నేను ఇంకేమీ చేయలే. 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద కనుక నాకు ఏ పని అయితే అప్పగించావో ఆ పనే చేసి నేను నిన్ను మహింపరిచాను. అది నమ్మకత్వం అంటే. మనం కథల్లో కావ్యాల్లో ఏం చదువుతామంటే చూసి రమ్మంటే కాల్చి వస్తాం. అది నమ్మకత్వం అవుద్దేమో.
అక్కడికి పోయిన తర్వాత మేము చాలామందిని చూస్తాం, సంఘాల్లోకి ఎవరన్నా వాక్యం చెప్పే వాళ్ళని రావాలంటే పిలవాలంటే భయం వేస్తుంది. నిజం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చాక నలుగురు ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు చేస్తున్నారు. నేను వస్తే మీ సంఘంలోకి బాగుంటుంది, నేను వస్తే వాక్యం బాగా చెప్తాను, వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసి 2 ఏళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఏంటి ఆయన పిలుచుకోండి. నమ్మకత్వం ఏంటయ్యా అంటే ఆయనలో ఉండే నమ్మకత్వం అక్కడ రాస్తాడు. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నట్లుగానే ఈయన ఎవరి మీద ఈయనేం చేశాడంట. 5వ వచనం చదవండి. 5వ వచనం ముందు హెబ్రీ పత్రిక 3:5 ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో సరే మోషే నమ్మకంగా ఉన్నాడు. నెక్స్ట్ అమ్మా, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద కనుక యేసు ప్రభు కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. రెండోది మనమేం చేస్తాం? ఏ ఆఫీసులో పనిచేసినోనైనా చూడండి, ఏ యజమానుడి దగ్గర పనిచేసినోనైనా చూడండి, ఉన్నప్పుడేమో పొగుడుతారండి, మీ అంత ధర్మదాత లేరండి అని. ఆయన లేకపోయేటప్పటికీ ఈయనకి ఎంత చేసినా నమ్మకం ఉండదండి, ఎంత చేసినా తృప్తి ఉండదండి, ఏం చేసినా నమ్మకం ఉండదండి. వాళ్ళనే నమ్ముతాడు కానీ నన్ను నమ్మడండి. నమ్మకమైన యాజకుడు ఏం చేయాలి? మనం ఒక లూకాసు వార్త ఏం తీయొద్దు ఇప్పుడు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక నమ్మకమైన సేవకుడు ఉన్నాడు, ఎలియాజరు. ఎక్కడైనా అబ్రహాము గురించి ఒక్క మాట చెడ్డగా చెప్పాడు వాళ్ళకి? చెప్పలా. నాలాటోడిని కనుక పంపిస్తే మీరు దేనికి సంబంధం? నేను ఒక ఆయన, మా పిల్లలు అప్పుడు ఒక ఆయన పంపించాను, లైవ్లో కూడా వెళ్తుంది, అయినా పర్లేదు. బాగా చెప్పాడట. వాళ్ళు భక్తి వెళ్ళిన వాళ్ళు, సంఘం ఉంది, డబ్బులు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు అన్నీ చెప్పి చివరిలో వచ్చేసి ముందు కుర్రోడు కాస్త నల్లగా ఉంటాడమ్మా చూసుకో అన్నాడు. అంతే. ఆవిడికి ఏమి ఎక్కిందో తెలుసా? అసలు ఈ చదువులు కానీ, సంఘం కానీ, సేవ కానీ, భక్తి కానీ, బాప్తిస్మాలు ఏమీ ఎక్కలే. నాకు వద్దు, ఎప్పుడు చూడకుండానే. ఎందుకు? ఈయన నెమ్మదిగా అన్నీ చెప్పి లాస్ట్లో చిన్న గుళికేసి వచ్చాడనమాట. ఏంటి? నమ్మకం. ఇదండి మనం చేసేది. సేవలో కూడా ఇదే చేస్తాం. ఎక్కడికైనా పంపించినా, ఎవరన్నా వచ్చినా, ఎవరికన్నా పరిచయం చేయమని పెట్టినా ఏం చెప్తాం. ఇక కొంతమంది చూస్తే వచ్చినప్పటి నుంచి వెళ్ళేవారికి ఎవడోకుల గురించి ఇక ఇదే పని. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, భోజనంకి వెళ్తే భోజనం పెట్టేటప్పుడు ఇదే పని. మనము కనికరం కలిగినటువంటి యాజకులంగా ఉండాలి. అప్పుడే పరిచర్యకి సరిపోతాం. మనము నమ్మకమైనటువంటి వారంగా మనం ఇక్కడ యేసు ప్రభువుని గురించి మనం ఏం చదువుతున్నామంటే అలానే వాక్యం చెప్తుంది. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులు ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట. సో గృహ నిర్వాహకులు ఎలాగ ఉండాలట? అది నమ్మకమైనటువంటి మరి ప్రధాన యాజకత్వం అంటే. మన ప్రభు ఆయన కనికరం కలిగినటువంటి ప్రధాన యాజకుడు. అందరినీ ఓర్చుకున్నాడు, అందరినీ సహించాడు, ఎవరిని తృణీకరించలేదు, ఎవరిని పోగొట్టలేదు. కనుక దేవుని బిడ్డలం అగస్టిన్ గారి సేవకులకి అదే నేర్పేవారట. ఒరే, నువ్వు ఎంత నష్టమైన అనిపించే పర్లేదు కానీ ఒక్కని కూడా పోగొట్టకూడదు. నీ సంఘంలో ఉన్న వాళ్ళు నీ మూలంగా ఒక్కళ్ళు కూడా బయటికి పోకూడదు. నిజమే. ఎందుకంటే మనం నమ్మకం, వాళ్ళని కనికరం కలిగినటువంటి వారం ఉండాలి, నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. ఇంకా మూడోదిగా మనం ఏం చెప్పుకున్నామంటే ఇందాక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 7వ అధ్యాయంలో ఇంత చదివిందే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం ఏం చూసామంటే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక తన దగ్గరికి వచ్చే వారి కొరకు ఏం చేస్తున్నాడటండి ఆయన? వారి దగ్గరికి వచ్చే వాళ్ళ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. సో యాజకులకు ఉండవలసిన లక్షణం ఏంటి అంటే విజ్ఞాపన, ప్రార్థన, విజ్ఞాపన. ఎవరికి పరిచయం చేస్తున్నామో, ఎవరి మధ్య పరిచయం చేస్తున్నామో, ఏ పని చేస్తున్నామో
ఎవరి కొరకై చేస్తున్నామో వారందరి కొరకై ఏముండాలి? ప్రార్థన, విజ్ఞాపన. నేను మా సంఘంలో అడుగుతాను, వాళ్ళిద్దరు ఒకే చోట కూర్చుంటారు, ఇద్దరు ముగ్గురు. ఒకళ్ళు రాకపోతే బైబిల్ పక్కన సీట్ రిజర్వ్ చేస్తారు వాళ్ళు వచ్చే వరకును. ఎప్పుడన్నా రానప్పుడు ఆవిడ రాలేదేమ్మా అంటే తెలియదండి అన్నయ్య గారు. అరే ఇంత స్నేహితులు, వారం రాకపోయినా 2 వారాలు రాకపోయినా వాళ్ళ గురించి ఏమాత్రం కూడా మనకి బాధ్యత లేదా? మరి ఎలా యాజకులు మనం? ఎవరు ఇక్కడ ఉండేటువంటి పరిచారకులు ఎంతమంది ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేసి పోయిన వారం ఎందుకు రాలేదని అడిగారు? నిజంగా మనం ఎలా మనం పరిచారకులం, ఎలా యాజకులం? మన ప్రభు ప్రధాన యాజకుడు అని చెప్తున్నాం, మనం యాజకులు అని పాట పాడుతున్నాం. ఏం చేసి యాజకులు? ఎవరి కొరకు ప్రార్థన చేశాం? అసలు సంఘంలో ఎంతమంది తెలుసు మనకి? ఏదో వస్తువు పోవడం అంతే, ఆరాధన చేసుకోవడం, రొట్టె వేరవడం, వెళ్ళిపోవడం. ఇదేనా మన బాధ్యత? అదేనా సంఘం యాజకుని యొక్క పని? సో యాజకులు ఏం చేయాలండి? ఏం చేయాలట? విజ్ఞాపనము. అది నా సంఘం అంతటి పేర్లు నాకు తెలియకపోతే నేను అసలు సరైన యాజకుడు, నేను అసలు సరైన సేవకుడే కాదు. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇల్లు, లేదా వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావట్లేదు, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, నేను ఎరిగిన వాడినే ఉండాలి. ఆదివారం బల దగ్గర చేస్తే సరిపోదు. ఓ అక్కయ్య గారు సేవకుడితో పోట్లాడుతుంది. మీరు వెళ్ళిపోయి తలుపులు పెట్టుకుంటారు, పొద్దుడు పెట్టుకుంటారు, సాయంకాలం వస్తారు, ఈలోగా ఎవడు చూస్తాడు ఏంది, అటువంటి వాడికి మీకు పెళ్ళి ఎందుకు, పిల్లలు ఎందుకు అంటే ఆయన చెప్తాడు సమాధానం, అమ్మా నా గురించి నేను దేవుని దగ్గర నిలబడాలంటేనే భయమేస్తుంది. ఎందుకు? ఆయనకి లెక్క చెప్పాలి. మనం లెక్క నా దగ్గరికి వచ్చే ఈ 1000 మంది గురించి లెక్క అప్పగించాలి తల్లే. నేను ఆయన దగ్గర నిలబడాలంటే నేను ఎలా సిద్ధపడాలి? ఈ బాధ్యత, ఈ భారం బాధకుడిదే కాదు. పరిచారకులుగా రొట్టె అందించేవాళ్ళు, లేదా సండే స్కూల్, ఇంకోటి ఏ చిన్న పని చేసినా ఏదో పాట పాడుకుని టైం గడిపేసుకుని మొత్తం కాదు. ఏ సంఘానికి పంపించినా ఆయన అంటాడు, నా గురించి నిలబడాలంటేనే నాకేమేస్తుంది? దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి. ఈ వచ్చే 1000 మంది గురించి కూడా అడుగుతాడు నన్ను, నీ సంఘాన్ని గురించి నన్ను అడుగుతాడు పరిచారకుడా. అలాగే సంఘస్థులారా, మనం అందరము కూడా యాజకులం. వాక్యం ప్రకారం మన విజ్ఞాపన ఎంతసేపు ఉంది? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాం? ఎన్ని పేర్లు తెలుసు? ఎంతమందితో సంబంధం ఉంది? ఎవరు అక్కర్లు ఉన్నాయి? ఆయన కనికరము కలిగినటువంటి యాజకుడు. మళ్ళీ దేవుడు అంటారు ఎంతసేపు వినే. కనికరం కలిగిన ప్రధాన యాజకుడు. రెండోది నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు. మూడోది విజ్ఞాపన చేసేటువంటి, ప్రార్థన చేసేటువంటి ప్రధాన యాజకుడు. సో మనము మరి ఎంతోమంది గురించి మీరు చేస్తున్నారో తెలీదు. బైబిల్ అయితే చెప్తుంది, రాజుల కొరకు చేయమంది, అధికారుల కొరకు చేయమంది, బోధకుల కొరకు చేయమంది, పనివారి కొరకు ప్రార్థన చేయమన్నా లేదా? పనివారి కొరకు ప్రార్థన. పౌలు అంటాడు, మా నిమిత్తము ప్రార్థన చేయండి. ఇంకా అంతటితో ఆగలే. అనుకూలమైన సమయం దయచేయాలని ప్రార్థన చేయాలి. తర్వాత చెప్పవలసిన రీతిగా చెప్పేదాని కొరకే ప్రార్థన చేయాలి. దేవుడు నాకు మంచి సమయం ఇచ్చేటట్టు ఇవన్నీ అడుగుతున్నాడు వాళ్ళని. ఎందుకంటే ఇది యాజకులుగా మన పని. ఓ పుస్తకంలో బోధకుడు ఎలా రాశాడు, సంఘము సేవకుడు గురించి, సేవకుడు పిల్లల గురించి చెప్పుకునేటువంటి సమయం అంతా, ఎందుకంటే ఎక్కడ కనపడినా అంటే మీ గురించి కాదు, చాలా సంఘాలు ఎక్కడ కనపడ్డా ఎవరి గురించి చెప్పుకుంటారు? రోడ్డు మీద కూరగాయల దగ్గర కూడా సేవకురాలు, సేవకుడు, లేదా వాళ్ళ పిల్లలు. ఆ చెప్పుకునే టైం అంతా ప్రార్థనలో గడిపితే వాళ్ళు మారుదురండి అంటున్నాడు ఆయన. వీళ్ళ కలిసి చెప్పుకునే సమయం అంతా కనుక నిజంగా ప్రార్థనలో సంఘం కొరకై, మన సంఘం ఇలాగుంది అలాగుందని చెప్పుకునే బదులు ఆ భారంతో ప్రార్థన చేసేవాళ్ళకి అది కదా యాజకత్వం అంటే. ఇక్కడ మన ఎవ్వరికీ బాధ్యత లేదా? మనం యాజకులం కదా, ఆరాధన చేయట్లేదా, రక్తంలో కడగబడలేదా? సో ఈ విధముగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మనలను దేవుడు పరిశుద్ధ యాజకులుగా చేసినాడు. వచ్చి పోయేదాని కొరకు కాదు. ఈ మధ్యన అన్ని మందిరాల్లో చక్కగా ఇదివరకైతే చాపలే ఉండి ఇప్పుడు కుర్చీలు వచ్చినాయి, ఫ్యాన్లు వచ్చినాయి, వీటితో పాటు ఏసీలు ఎక్కువైపోయినాయి. ఎంత మంచిగా నిద్ర వస్తుందండి. కొంతమందికి వాక్యం చెప్తే రాదు నిద్రే. వాక్యం చెప్తేనే నిద్ర వస్తుంది, పాట పాడితేనే నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇంటికాడ నిద్ర పట్టదు వాళ్ళకి. మందిరానికి ఎందుకు వస్తున్నారంటే వాక్యం చెప్తే నిద్ర వస్తుంది కదండి. చాలామందికి చూడండి. ఇందుకేనా మనం యాజకులం? ఇదేనా మన పరిశుద్ధ యాజకులం? మన ప్రభువులో మనం నేర్చుకున్నది ఏంటి? ఇంకా గనక మనం చూస్తూ వస్తే మన ప్రభువుని గురించి మనం నేర్చుకునేటువంటిది ఏంటి అంటే
ఆయన సాక్రిఫిషియల్ లవ్. ఏం చదివాము ఆరాధనలో? ఒక్కసారే తను తాను బలిగా అర్పించుకున్నాడు. అది కదా సాక్రిఫిషియల్ లవ్ అంటే. దేవుని ప్రేమ ప్రేమ, ఆ ప్రేమలో ఏమున్నాయి? అది సాక్రిఫిషియల్ లవ్, అన్కండిషనల్ లవ్, అన్ఎగ్జాస్టెడ్ లవ్, ఎప్పుడూ తరిగిపోనటువంటి, అవునా కదా? అన్కండిషనల్ అంటే మన పరిస్థితిని బట్టి ప్రేమించలే. మనం ఇంకా పాపులమై ఉండగానే రోమా 5:8, 5:6 ప్రకారం మనం బలహీనులమై ఉండగా, రోమా 5:6, రోమా 5:10 ప్రకారం మనం శత్రువులమై ఉండగా, ఇది కదా ఆయన ప్రేమ. మరి మన యాజకుడు, మన ప్రధాన యాజకుడు ప్రేమించి తను తాను అర్పించుకున్నప్పుడు పరిశుద్ధ యాజకులముగా మన సమర్పణ ఏంటి? మన ప్రేమ ఏంటి? మన యొక్క త్యాగం ఏమిటి సంఘము కొరకై అనేటువంటిది ఒక్కసారి మనలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు, మొదట ఎటువంటి ప్రధాన యాజకుడు అండి ఆయన? కనికరం కలిగిన. రెండోది ఎటువంటి ప్రధాన యాజకుడు? మూడోది ఎటువంటి ప్రధాన యాజకుడు? విజ్ఞాపన. నాలుగోది ఎటువంటి ప్రధాన యాజకుడు? ఏం చదువుకుంటున్నాం మనం? సాక్రిఫిషియల్ లవ్ అంటే సమర్పణతో, త్యాగముతో కూడిన ప్రేమ. కనుకనే తను తాను ఒక్కసారి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇంకా మనము చూస్తే, మరి ఇక ముగిస్తాను 5 నిమిషాల్లో. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మన ప్రధాన యాజకుడు ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కనుక మన ప్రధాన యాజకుడు ఏం నేర్చుకున్నాడంట? శ్రమలలో విధేయత. కుమారుడయుండి కనుక విధేయత చూపించిన ప్రధాన యాజకుడు, కనికరం కలిగిన ప్రధాన యాజకుడు, నమ్మకమైన ప్రధాన యాజకుడు, అంటే ఇంటర్సెషన్ చేసేటువంటి ప్రధాన యాజకుడు, ప్రేమించిన ప్రధాన యాజకుడు. ఇక్కడ ఏం చూస్తున్నాము? విధేయత చూపించినటువంటి ప్రధాన యాజకుడు. కనుకనే ఏం చెప్పాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు? అది కాదు విధేయత అంటే. అది ఎందుకు అవుద్ది? నా చిత్తం కాదు, నీ చిత్తం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తం. ఎందుకు? విధేయత కలిగినటువంటి ప్రధాన యాజకుడు, విధేయత కలిగినటువంటి ప్రధాన యాజకుడు. అందుకని యోహాను ఇందాక 17:4 ఏం చెప్పాము? భూమి మీద నాకు ఏ పని అయితే అప్పగించావో ఆ పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. యోహాను సువార్త 6:38 ఏముంటుంది? ఆయన విధేయతకు ఆయన లోకంలో ఉండగా ఏం చెప్పాడు యోహాను? నా చిత్తము నెరవేర్చుకొనుటకు. చూడండి, విధేయత కలిగిన ప్రధాన యాజకుడు అంటే నా చిత్తము నెరవేర్చుకొనుట కొరకు నేను రాలేదు, నన్ను పంపిన 38 నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట కొరకై. కనుక విధేయత కలిగిన ప్రధాన యాజకుడు. నా కొరకై కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకై నేను వచ్చాను. 8:29 మన ప్రభు ఏ విధంగా ఎటువంటి ప్రధాన యాజకుడు చూస్తే 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనక ఆయనకి ఇష్టమైన కార్యము నేను. ఎన్ని లక్షణాలు అయినాయి ఇప్పటికీ? 5 అయినాయి. నమ్మకం మొదటిది, కనికరం కలిగిన. సో మన ప్రేమ ఏంటి? మన కనికరం ఏంటి? సంఘం పక్షముగా మనమందరము పరిశుద్ధ యాజకులం. సో యేసు ప్రభు ఏ విధంగా యాజకుడిగా, కనికరం కలిగినటువంటి యాజకుడిగా, బలహీనుల దౌర్బల్యములను భరించేటువంటి వాడిగా, ఓర్చుకున్నవాడిగా ఉన్నాడో, మనము కూడా యాజకులం గనక ఇతరులను సహించాలి, ఓర్చుకోవాలి. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నీకు అప్పగించిన పని నువ్వు పోగొట్టుకోవద్దు, నష్టపోతావు. ఇందా చెప్పాను కదా, బల్ల అందించి వాడు మంచివాడు కాదంట, ఈయన బల్ల తీసుకోడట. ఎవరికి నష్టం? సో కనికరం కలిగినటువంటి వారినటువంటి ప్రధాన యాజకుడు, నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు, ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేసేటువంటి ప్రధాన యాజకుడు, ప్రేమ కలిగినటువంటి ప్రధాన యాజకుడు, తర్వాత విధేయత కలిగినటువంటి ప్రధాన యాజకుడు. చివరిగా ఒక్క మాట చదివించేసి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇప్పుడు మనం ఏం చదివామంటే, ఆరాధనలో
5వ అధ్యాయం 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన్ని మహిమపరిచాడు. సో ఈ విధముగా ఆ దీనత్వం అనేటువంటిది ఆయన మహిమపరిచేటంత వరకు ఈయన వెయిట్ చేశాడు. ఆయన గణపతి ఈయన వెళ్ళి ఆక్రమించుకోలే, ఈయన ఆరాటపడలే. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం మనం వాక్యంలో చూస్తాం. యేసుప్రభు యొక్క దీనత్వాన్ని గురించి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తుడిగా చేయబడ్డాడు, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత. సో ఆయన హెచ్చించేటంత వరకు ఈయన కనిపెట్టాడు. అవునే కదా? అందుకనే పేతురు రాస్తాడు, ఆయనకి తెలుసు పేతురికి ఈ అనుభవం, దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. సో ఎంత దీనత్వం మన ప్రధాన యాజకుడు లోకంలో చూపించాడు. మనుషుడిగా పుట్టాడు, మనుషుడిగా పుట్టినోడు నెహ్రూ గారి కుటుంబంలోనో గాంధీ గారి కుటుంబంలో పుట్టవచ్చు కదా, ఎంత మంచి పేరు వస్తుంది. మరి ఎలా పుట్టాడు? మనుషుడిగా పుట్టి, చెప్పండి, దాసుడంట. ఆ దాసుడైనా ఏ యూనియన్కో నాయకుడిగా ఉండొచ్చు కదా. అప్పుడు కూడా మళ్ళీ అంటాడు రిక్తుడిగా చేయబడ్డాడు, మరణం పొందాడు. మరణం పొందితే హిట్లర్ లాగో, నెపోలియన్ లాగో, అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలిపించుకోవచ్చుగా. ఎటువంటి మరణం పొందాడు? ఎంత దీనత్వమో చూడతారా, ఎంత దీనుడుగా చేయబడ్డాడు. ఇంకా మనం ముందుకు పోయి చూస్తే శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. అది విధేయత కలిగినటువంటి, దీనత్వం కలిగినటువంటి, హ్యూమిలిటీ కలిగినటువంటి ప్రధాన యాజకుడు. సో ఇప్పుడు అహరోను యొక్క ప్రధాన యాజకత్వం చూసాం, యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం చూసాం. మనము కూడా ప్రధాన యాజకులమని ఏం చేయబడ్డాం? గుర్తు చేయబడ్డాం. వాళ్ళకు ఉండే లక్షణాల్లో మన లక్షణాలు ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా హెబ్రీ పత్రికలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? నా పరిస్థితి ఏమిటి? నా శరీరం, నా నోరు, నా ఆలోచన, నా సంపాదన, నా ఆరోగ్యం, నా ఆయుష్కాలం దేనికి వాడుతున్నాను? తృణీకారం లేదని కాదు, హేళన చేసేవాళ్ళు లేరని కాదు, అందరూ మెచ్చుకుంటేనే పని చేస్తాం మనం. ఎప్పుడు కమెండేషను లేదంటే రివార్డులే ఉండాలా మనకి. నేను ఒకసారి పెనుగొండలో పనిచేస్తున్నాను, బ్యాంకులో పనిచేసుకుంటూ సంఘం చూస్తున్నా. సంఘం ఏర్పాటు చేసి రామకృష్ణ గారు మామగారు మా సంఘంలో సభ్యుడు. అప్పుడు సరే ఒక సిస్టర్ గారు వచ్చారు, పోలీసు వాళ్ళు సరే ఒక వారం వచ్చి చాలా కబుర్లు చెప్పింది. అక్కడ మందిరం అంతా మేమే చూసేవాళ్ళం అండి, మా ఆయనండి, మా పిల్లలండి, మేమే తుడుస్తాం, ఇవన్నీ చెప్పి 2వ వారం కనపడలే, 3వ వారం కనపడలే. ఏంటి అని చాలా దూరం వెళ్ళాను. ఆమె ఒక మాట అంది, మీరు ఉద్యోగం చేస్తున్నారో, సిస్టర్ గారు కూడా ఉద్యోగం చేస్తున్నారో, 2 సరిపోలేదా, 3వది మొదలెట్టారని అడిగింది. అర్థమైందా మీకు? అర్థమైంది. 2 సరిపోలేదా? మళ్ళా 2 జీతాలు అసలు అది పరిచర్య. నేను ఒకవేళ చేసింది నేనైనా, మా పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన చెప్పినా, ఆయన మాట చెప్పినా, ఇక్కడ ఏమొచ్చినా మా డబ్బులతో ఆ డబ్బులతో తీసుకెళ్ళి ఆయనకు అప్పగించాలి. మేము పరిచారకులమే, కానీ అందులో వచ్చేది వాళ్ళ ఇంటికి వెళ్తానికి ఆ రోజుల్లో చేతక్ మీద నాకు 5 రూపాయలు అవుద్ది. 2 వేస్తుందో 3 వేస్తుందో నాకు తెలియదు. ఇది ఎప్పుడంటే 89, 90లో. ఇటువంటి మాటలు 4 విన్న తర్వాత ఏమనిపిస్తుంది? మనకి ఎందుకురా బాబు మన ఉద్యోగాలు మనం. అప్పటికే నేను బ్యాంకులో మేనేజర్ని. లేదు, అది దేవుని పని. కనుక ఏమి వచ్చినప్పటికీ కూడా ఈ 6 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. మన ప్రభువు కనికరం కలిగిన, ఎంతసేపు విన్నా పోయినా ఇప్పుడైనా వినండి ఒక్కసారి వెళ్ళి ప్రభు బలలో. మన ప్రభువు కనికరం కలిగిన, ఇక్కడ పరిచర్య చేసే మనందరికీ ఏముండాలి? ఇతరులను సహించి, ఇతరులను ఓర్చుకొని, ఇతరులను ప్రేమించే లక్షణం లేకపోతే మనము పరిశుద్ధ యాజకులము కాదు. 2వది ఆయన ఎవరు? నమ్మకమైన. మన నమ్మకత్వం ఏంటి? మనకిచ్చిన పనే చేస్తున్నామా? మిగిలిన పనులు కూడా చూసి రమ్మంటే కాల్చి రాకుండా
ఎంతవరకు భూమి మీద నాకు అప్పగించిన పనే చేశాను అన్నాడు ప్రేసుడు. మనం ఎటువంటి యాజకులంగా మనం ఉన్నాం ఎరుగుదాం. మూడోది ఏం చెప్పుకున్నాం మనం? విజ్ఞాపన చేసి. సో ఆయన విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. గంటలు, నీకు అవన్నీ చెప్పలే, గంటల తరబడి చేస్తూ వచ్చాడు, రాత్రంతా గడుపుతూ వచ్చాడు. ఎవరి కొరకు? మరి నీకు ఇచ్చిన సంఘం కొరకై నీ బాధ్యత ఏంటి? నీ చుట్టుపక్కల వారి కొరకై, నీ కుటుంబం కొరకై, నీ బిడ్డల కొరకై మన బాధ్యత ఏంటి? ఆయనే రాత్రంతా ప్రార్థన చేస్తే ఆ విధంగా ఇంకా మనం ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన రోదనతోనూ ఏమంటాడు అక్కడ, కన్నీళ్లతోనూ అని ఆయనే అలా విజ్ఞాపన చేస్తే మరి మనం యాజకులుగా మన విజ్ఞాపన ఏంటి? ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? మనం ప్రేమించి కనీసం దేవునికి ఇచ్చే భాగ్యం ఉందా మనకి? ఆయన ప్రేమించి తను అర్పించుకుంటే దేవునికి ఇచ్చే భాగ్యం ఉందా? తర్వాత ఏం చూస్తాం మనము? ఆయన విధేయత కలిగినటువంటి ప్రధాన యాజకుడు, కుమారుడయ్యుండి విధేయత నేర్చుకున్నాడు, ఆయన చెప్పిందే చేశాడు, కనికనే తగ్గించుకున్నాడు అని చెప్తుంది. మన విధేయత ఏంటి? చివరగా మనం ఏం చేసాం? దీనత్వం కలిగినటువంటి ప్రధాన యాజకుడు. ఎంత దీనుడు అవుతావు? మనకు ఉద్యోగాలు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి, అందరం లగ్జరీనో సెమీ లగ్జరీనో అనుభవిస్తున్నాం. కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, లేదంటే అన్నీ ఉన్నాయి. ఇది ఎక్కడ చూపిస్తే అట? మనం యాజకులం కదా, ఇక్కడ ఉద్యోగస్తులం కాదు కదా. ఆయన దీనత్వం కలిగినటువంటి యాజకుడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు కనుకనే మనుష్యుడు అంటే ఒప్పుకున్నాడు, సమరయుడు అంటే ఒప్పుకున్నాడు, వంచకుడు అంటే ఒప్పుకున్నాడు, దెయ్యం పట్టిన వాడంటే ఒప్పుకున్నాడు. ఈ పదాలను తెలుసా? సమరయుడు ఏమిటంటే ఎవరు? ఆయన యోధా గోత్రపు సింహం అయ్యుండి సమరయుడు అంటే మాట్లాడలే, ఓర్చుకున్నాడు. ఈ మనుషుడంటే ఓర్చుకున్నాడు, వంచకుడంటే ఓర్చుకున్నాడు, దయ్యం పట్టినటువంటి వాడంటే ఓర్చుకున్నాడు. మరి మనం ఎవరన్నా ఒక మాట అనండి, వచ్చేవారం ఇక్కడ కనపడం. మళ్ళీ మనము పరిశుద్ధ యాజకులం, దానికి తగినట్లుగా జీవిద్దాం. యేసు ప్రభువుని దేవుడు ఏ విధంగా హెచ్చించాడో మనకు కూడా తగిన సమయం అందైనా ఈ రోజున మనం దీనులమై ఉంటే మనం ఆయనతో ఉంటాం, ఆ ఘనతను చూస్తాం. ప్రార్థన చేస్తాం.